హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు జాకి A to C మిషన్ స్వింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా క్లాత్ స్టిచ్చింగ్ అనేది ఈ రోజు మీకు క్లాస్ ఉంటుందండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మాట, ఎందుకంటే మన ఛానల్ ద్వారా మీరు కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజు కామెంట్స్ అనేది తెలియజేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్స్ లో తెలియజేయండి. నా వాయిస్ క్లారిటీ కానీ ఏం లేకపోయినా మీరు తెలియజేసినట్లయితే దాన్ని నేను కలెక్ట్ చేస్తాను. ప్రతి రోజు ఖచ్చితంగా మనకి క్లాసెస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి 10 AM కి. ఒకవేళ మీకు ఏదైనా టైమ్ లో పెట్టమంటే ఆ టైంలోనే పెడతాను. మీరు నాకు ఒక సజెషన్ అనేది ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, జాక్ A to C స్వింగ్ మిషన్ అండి. ఈ మోడల్ మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా బాబిల్లో దారం ఎక్కించాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాము. బాబిల్లో దారం ఎక్కిస్తున్నారు చూడండి సార్. అది స్టాండ్ కి మీరు దారం అనేది పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి ఏ విధంగా అయితే సార్ చేస్తున్నారో ఆ విధంగా మీరు చేసుకోండి. తర్వాత బాపిల్లో దారం చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత బాపిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి స్టాండ్ కి పెట్టుకోవాలన్నమాట. చూడండి బాపిని ఆటోమేటిక్ గా దానికి అదే ఎక్కేస్తుంది. చూడండి నీట్ గా అందంగా ఎక్కుతుంది అనమాట. సో ఈ విధంగా ఎక్కిన తర్వాత దానికి అదే ఆటోమేటిక్ గా వదిలేస్తుంది. దారం ఎంత ఎక్కించుకోవాలో అంతవరకు ఎక్కించుకుని వదిలేస్తుంది కదా, ఈ విధంగా ఉంటది. సో తర్వాత మీరు దారం బాపిన్ కేసులోకి ఎలా ఎక్కించాలి. బాపిన్ కేసు చూడండి, మన పెద్ద మిషన్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సేమ్ ఇది కూడా అలాగే ఎక్కించుకోవడమే. చూడండి సార్ ఏ విధంగా పెడుతున్నారో ఆ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి స్వింగ్ మిషన్ కి కింద సెటిల్ అనేది ఉంటుంది. ఆ సెటిల్ లో ఈ బాపిన్ కేసుని ఫిట్ చేయాలన్నమాట. చూడండి సార్ ఏ విధంగా చేస్తున్నారో, ఇంకా సెటిల్ ఉంది కదా, ఆ సెటిల్ లో బాపిన్ కేసుని ఫిట్ చేసుకోండి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ విధంగా ఎక్కించుకోవాలనేది చూడండి. సార్ చూడండి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే చెయ్యండి. చూడండి ముందు దారాన్ని చూసుకుని స్టాండ్ కి ఎక్కించుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత చూడండి మిషన్ కి ఫిట్ చేస్తున్నారు. ఏ విధంగా ఫిట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఫిక్సింగ్ అనేది చేస్తున్నారు అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. తప్పకుండా ఈ మిషన్స్ ఎక్కడ కొన్నా మీకు డెమో అనేది ఇస్తారు, ప్రాబ్లం ఏమి లేదు. సో నేను కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా మీరు దారం అనేది ఎక్కించుకోండి. చూడండి సార్ ఏ విధంగా ఎక్కిస్తున్నారో ఆ విధంగా మీరు దారాన్ని ఎక్కించుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి 2 కేసులు ఉంటాయి, దాని మధ్యలోంచి దారం మీరు లాగాలి. ఓకేనా, మామూలు మిషన్స్ ఏ విధంగా ఎక్కించుకుంటాం అలాగే ఇక్కడ కూడాను. సో ఈ విధంగా దారం అనేది చూడండి. నెక్స్ట్ దారం అనేది ఎలా ఎక్కిస్తున్నారు అనేది చూడండి. ఈ విధంగా మీకు క్లియర్ గానే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి వీడియో అనేది పెడతాను, ఒకసారి చూడండి. ఏ విధంగా పెడుతున్నారో ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత నీడిల్లో నుంచి దారం అనేది తీసుకోవడమే. ఏ మిషన్ అయినా ఇంతే కదా, సైడ్ నుంచి దారం అనేది తీస్తాం మనం. నీడిల్లో దారం తీసిన తర్వాత కింద బాపిన్లో ఉన్న దారాన్ని పైకి లాగాలండి కంపల్సరీ. మీరు కొత్తగా నేర్చుకుంటే అది ఖచ్చితంగా మీరు బాపిన్లోంచి దారం అనేది, కొత్త మిషన్ అయితే ఖచ్చితంగా లాగాలి. ఈ 2 దారాలు తీసుకుని బ్యాక్ సైడ్ కి పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ బటన్ వచ్చేసి మీకు దూరం కుట్టు దగ్గర కుట్టు పడుతుంది అనమాట. కింద ఉన్నది ప్రెస్ చేసిన తర్వాతే మీరు దీన్ని తిప్పగలుగుతారు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు స్పీడ్ ఎంత స్పీడ్ లో మీరు కుట్టాలనుకుంటే అంత స్పీడ్ అనేది మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. 200 నుంచి 5000 వరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్స్ ఎలా వేస్తున్నారు అనేది. మీరు తర్వాత ఒకసారి పాదాన్ని పైకి ఉంటది కదా, దాని కింద దించుకుని క్లాత్ పెట్టుకుని స్టిచెస్ అనేది మొదలు పెట్టడమే. చూడండి సార్ ఏ విధంగా వేస్తున్నారో స్టిచెస్ ఆ విధంగా మీరు రన్ చేసుకోవడం అనమాట. మనకి స్పీడ్ భయం లేదండి. కింద ఉన్న ఎక్సిలేటర్ మట్టికి తొక్కాలి మీరు, లెగ్ తో మూమెంట్ ఇవ్వాలన్నమాట కింద ఉన్నదాన్ని. ఇప్పుడు దారం కట్ చేయాలంటే మీరు లెగ్ ని చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. మీరు లెగ్ ని ఒకసారి కిందకి ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా అక్కడ మీకు దారం అనేది కట్ అయిపోతుంది. ఒకసారి చూడండి సార్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి. దారం మీకు కట్ అవ్వాలంటే ఎక్సిలేటర్ కిందకి లెగ్ ని కిందకి ఫిక్స్ చేసినట్లయితే మీకు దారం అనేది కట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ చూపిస్తున్నారు. సో ఈ విధంగా దారం అనేది కట్ అవుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్ కట్టర్ అండి. సో ఈ విధంగా చూసారు కదా, మీరు ఈ విధంగా ఏ మిషన్ అయినా ఈ విధంగా రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన స్టిచ్చింగ్స్ అనేది నేను స్టూడెంట్స్ కి నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా మీరు స్టిచ్చింగ్స్ అనేది రౌండ్స్ కావచ్చు, స్ట్రైట్ లైన్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. మీరు ఏ మిషన్ కొనుక్కున్నా మనకి వాళ్ళ షాప్ లోనే మనకి డెమో అనేది ఇస్తారండి. దానివల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. ఏ మిషన్ రన్ చేయడం
ఆపరేట్ చేయడం రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ డెమో అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో మనకి ఏంటంటే మామూలు మిషన్స్ అయితే మామూలు చిన్న షాపులు పెట్టుకుని ఇంట్లో కొట్టుకోవడానికైనా సరిపోతుంది. జాకు A2C అయితే ఖచ్చితంగా బోటెక్ రన్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ మిషన్స్ అనేది తీసుకో అవసరం వస్తుందండి. ఈ మిషన్స్ కాస్ట్ వచ్చేసి 20,500 నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ మిషన్స్ అయినా. ఇప్పుడు అన్ని కూడా అప్డేట్స్ వచ్చేసినాయి, ఆటోమేటిక్ కట్టర్స్ వచ్చేసినాయి. పాతప్పుడు అంటే దానికి మనం కట్టింగ్ అనేది మనం చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్ కట్టర్స్ కూడా మిషన్ లో వచ్చేసి దారం కూడా ఈజీ ఎక్కించుకోవచ్చు. మనం ఎంత స్పీడ్ లో అయితే కుట్టగలమో అంత స్పీడ్ కూడా మనం పెట్టుకుని నీట్ గా కుట్టుకోవచ్చు. అలాంటి స్టిచ్చింగ్ అయితే చాలా నీట్ గా వస్తుంది ఈ మిషన్ కి అయితే. సో నా సజెషన్ అయితే బొటక్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ మిషన్ అనేది కూడా మీరు తీసుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే ఉండి చేసుకుంటామండి అంటే ఎక్కువ వర్క్ మీ చుట్టుపక్కల మీకు ఎక్కువ వర్క్ వస్తుందంటే తప్పకుండా ఈ మిషన్ అనేది తీసుకోవచ్చండి. ఎందుకంటే మన లేడీస్ ఏంటంటే 25,000 పెట్టి ఇంట్లో ఎందుకు ఒక వస్తువుని అలాగా ఖాళీగా పెట్టుకోవడం అనేది, మామూలుగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే అలాంటి A20C అని కొనుక్కునే అంత ఏం అవసరం లేదండి. సో మామూలు వాళ్ళకైతే మనకి ఇలా ఫ్యాషన్ మేకర్లు కానీ చిన్న మిషన్స్ కానీ సరిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కోసం మీ రిలేటివ్స్ కి స్నేహితులకి అందరికీ మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరొక వీడియోలో కలుద్దాం.